సింప్లీ స్పీకింగ్ అన్న, ప్రతి పుష్కరానికి ఒక మంచి మూవీ వస్తుంది. ఇది అలాంటి మూవీ అన్న. ఖుషి, గబ్బర్ సింగ్, నెక్స్ట్ ఇదే. ఇంకో పుష్కరం ఫ్లాపులు పడ్డా పర్లేదు అన్న, అంత బాగుంది మూవీ. సుజిత్ సంభవం, తమరన్న తాండవం, కళ్యాణ్ గారి వైభవం ఏ మాత్రం తగ్గలేదన్న. నిజంగా చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, అంత బాగుంది మూవీ. మీ ఇష్టం, ఎన్ని ఎక్స్పెక్టేషన్ మీ ఇష్టం. సూపర్ ఉంది మూవీ. అసలు ప్రతి షాట్, ప్రతి కట్, ప్రతి యాక్టింగ్ స్కిల్స్ ఒక్కొక్కడు ఎరగ తీస్తాడు. అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ మైండ్ బ్లోయింగ్ అన్న. పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపెట్టారు, ఎప్పుడు చూపెట్టిన రేంజ్ లో చూపెట్టారు అనిపిస్తుంది. అసలు మామూలు లేదన్న. అంటే మనకి ఓజీ అనేది పంజా అలాంటి స్టైల్స్ లో తీసుకెళ్లి ఖుషి అసలు ప్రతి మూవీని ఇంక్లూడ్ చేస్తూ ఒక సీరియస్ ఫిలిం ని అనవసరంగా కామెడీ చేసి ఎక్కడా చేయలేదన్న. మొత్తం సీరియస్ గా అంతే వెళ్తా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ 50% ఎమోషన్, 50% యాక్షన్. అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. సీన్స్ కానీ కట్లు కానీ అసలు సుజిత్ గారు చంపేశారు అసలు. అంటే ఇప్పుడు ఓజీ 1 ఎలా ఉందంటే ఓజీ 2 ఎలా ఉంటుందంట? ఇది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అన్న. ఓజీ 2 కూడా కన్ఫర్మ్ చేశారు. ఇండైరెక్ట్ గా సాహో కూడా ఇంక్లూడ్ చేస్తాడు. రాయ్ గారి క్యారెక్టర్ ఉంది, ఖచ్చితంగా సాహోతో ఇంటర్లింక్ ఉంది. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనేది పక్కా అన్నట్టు తెలుస్తుంది. ఇంకా పార్ట్ 2 ఓన్లీ ఏం చేస్తాడు, కళ్యాణ్ బాబు దానికి ఏం చేస్తాడు అనేది, ఇంకా పార్ట్ 2 లో ఇంకెవరు వస్తారు అనేది మొత్తం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు? ఇట్లా మూవీ చాలా బాగుంది. 1000 రూపాయలకి టికెట్ పెట్టుకుని పోయా, ఏం నచ్చింది నీకు? సాటిస్ఫైడ్ అన్న, వెరీ సాటిస్ఫైడ్. సూపర్ ఉంది అన్న సినిమా. ఇట్లా కూర్చో ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు తమ్మన్ గారు బీజిఎం చూసా, ఎలా అనిపించింది? సూపర్ ఉంది అన్న, చించేశాడు అసలు. అంటే అలానే చూసుకుంటే కొత్తగా చూపెట్టారు పవన్ కళ్యాణ్, ఎప్పుడు చూసిన రేంజ్ లో ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్ అన్న, అమేజింగ్ ఉంది.